అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీ అందరికీ కూడా మనకి ఆధార్ కార్డులో మార్పులు, చేర్పులు ఏ విధంగా చేయించుకోవాలి, ఆధార్ కార్డు ఏ విధంగా మనం అప్డేట్ చేయించుకోవాలన్నది మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ముందుగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం గ్రామ సచివాలయాల్లో ఆధార్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది. దీంతో పాటుగా మనకి కొన్ని బ్యాంకుల్లోని అలాగే పోస్ట్ ఆఫీసుల్లో కూడా ఈ ఆధార్ సెంటర్లు పెట్టడం జరుగుతుంది. ఈ ఆధార్ సెంటర్లో పెట్టినప్పుడు మన గ్రామంలో పెట్టినప్పుడు మనం దీన్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, ఈ ఆధార్ క్యాంపుల్లో ఏమేమి చేస్తారంటే ముందుగా ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింకప్ లేకపోతే ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 0 to 5 years అంటే అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ కూడా ఉచితంగా ఆధార్ ఎన్రోల్ చేయడం జరుగుతుంది. ఈ సచివాలయాల్లో పెట్టే ఆధార్ క్యాంపుల్లో మనం అప్పుడు ఏం చేయాలంటే పిల్లలు ఎవరైతే ఉన్నారో చిన్నపిల్లలు, ఆ చిన్నపిల్లల యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ మరియు తల్లిదండ్రులు ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో తల్లిదండ్రులు, తల్లి కానీ తండ్రి కానీ ఆధార్ కార్డులు తీసుకుని వెళ్ళి వాళ్ళిద్దరు ఆధార్ కార్డు తీసుకువెళ్ళాలి. అక్కడ తల్లి కూడా అటెండ్ అయ్యి ఆధార్ చేయించడం జరుగుతుంది. ఇది ఫ్రీగా ఎటువంటి రుసుము చెల్లించకుండా చిన్నపిల్లలకి ఆధార్ కార్డు చేయడం జరుగుతుంది. అదేవిధంగా నూతనంగా మ్యారేజ్ అయ్యి అత్తవారింటికి ఎవరైతే పెళ్ళి కొత్తగా వస్తుందో కోడలు, ఆ కోడల్ని ఇంటి పేరు మార్చాలని చెప్పి చాలా వస్తున్నాయి ఈ మధ్యకాలంలో. అదేంటంటే మ్యారేజ్ అయిన 2 సంవత్సరాల లోపల అయితే ఆ గుళ్ళో కానీ సచివాలయంలో కానీ ఇచ్చిన మ్యారేజ్ సర్టిఫికేట్ ద్వారా ఆధార్ కార్డు ఇంటి పేరు మార్పు చేసుకోవచ్చు. అలాగే 2 సంవత్సరాలు దాటిన తర్వాత అయితే సిస్టంలో పెట్టినటువంటి సాఫ్ట్వేర్ ప్రకారం కేవలం మనకి ఏదైతే సబ్ రిజిస్టర్ గారు మీరు సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు యొక్క బర్త్ వాళ్ళ ఏదైతే క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు, అదేవిధంగా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు యొక్క పెద్దలు అటు సైడ్ నుండి ఇద్దరు ఇటు సైడ్ నుండి ఇద్దరు వాళ్ళ యొక్క ఆధార్ ప్రూఫ్స్, అడ్రస్ ప్రూఫ్స్ అన్నీ పట్టుకుని రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ఈ మ్యారేజ్ జరిగిన శుభలేఖలు ఉన్నాయి కదా, శుభలేఖలు ఫోటోలు తీసుకుని వెళ్ళినట్లయితే సబ్ రిజిస్టర్ గారు హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం మనకి సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ సర్టిఫికేట్ తీసుకుని వచ్చి ఆధార్ కార్డు చేంజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా కొంతమంది మెయిల్కి బదులుగా ఫీమేల్ పడింది, ఫీమేల్ బదులుగా మెయిల్ పడింది. వీటికైతే ఎటువంటి సర్టిఫికేట్ అక్కర్లేదు, తీసుకొచ్చి అతను నేను ఇలా మెయిల్ పొరపాటున పడిందని ఫీమేల్ వచ్చినట్లయితే ఫీమేల్ డైరెక్ట్ వస్తుంది కాబట్టి దాన్ని ఎటువంటి ప్రూఫ్స్ అవసరం లేకుండా చేయడం జరుగుతుంది. అదేవిధంగా 18 సంవత్సరాల లోపు ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ మార్చమని చెప్పేసి వచ్చినట్లయితే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళ బర్త్ సర్టిఫికేట్ ప్రకారం ప్రూఫ్స్ ప్రకారం మార్చడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరికైనా సరే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కంపల్సరీగా తీసుకోవడం జరుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటేనే ఏజ్ ప్రూఫ్ మారడం జరుగుతుంది. ఎందుకంటే కొన్ని పథకాలకి, ఉదాహరణకి పెన్షన్ గట్లకి కూడా ఈ డేట్ ఆఫ్ బర్తే ఆధార్ కార్డు మార్పు చేయడం వల్ల అర్హతగా తీసుకుంటుంది. కాబట్టి ప్రభుత్వం ఆ డేట్ ఆఫ్ బర్త్కి చాలామంది వచ్చి డేట్ ఆఫ్ బర్త్ మార్చమని చెప్తున్నారు. కేవలం క్రైటీరియా డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ మీకు ఇంకో విషయం తెలియజేయాల్సింది ఏంటంటే మీరు అడ్రస్ చేంజింగ్కి కనుక పెట్టుకున్నట్లయితే అడ్రస్ చేంజింగ్కి కంపల్సరీ ఆ గ్రామ పంచాయతీ యొక్క కార్యదర్శి గారి యొక్క సంతకం పెట్టించుకోవాలి. ఈ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది ఆధార్ అడ్రస్ చేంజింగ్ ఫామ్లో, అది అటెస్టేషన్ ఫోటో మీద మరియు ఆ ఫామ్ మీద కూడా చేయించుకోవాలి. అడ్రస్ చేంజింగ్ వచ్చేసి సెక్రటరీ గారు పెడతారు. అదేవిధంగా కొత్తగా ఎన్రోల్ చేసుకోవాలంటే కనుక అది విఆర్ఓ గారు సర్టిఫై చేసి పెడతారు. ఇదే ఊళ్ళో ఉన్నట్టు నిర్ధారించి కొత్త ఆధార్ కార్డుకి అయితే ఇవ్వడానికి విఆర్ఓ గారు సైన్ చేస్తారు. అదే స్పెల్లింగ్ మిస్టేక్స్ అవి ఎటువంటి ఏమైనా వచ్చినట్లయితే ఆ స్పెల్లింగ్ మిస్టేక్స్ అవి చూసి డేట్ ఆఫ్ బర్త్లో కరెక్ట్ని కూడా ఆ స్కూల్ హెచ్ఎం గారు ఎవరైతే ఉన్నారో గెస్టెడ్ ఆఫీసర్ ఆవిడ సంతకం పెట్టి చేయడం జరుగుతుంది. ఇవన్నీ మనం ప్రాపర్గా తెచ్చుకున్నప్పుడు మన విలేజ్లో జరిగేటటువంటి ఆధార్ క్యాంప్లో మనం ఎక్కడికి తిరగకుండా వెంటనే చేయించుకోవడానికి అవుతుంది. మన గ్రామాల్లో వచ్చిన ఆధార్ క్యాంపులని చాలామంది వినియోగించుకోవటం లేదు. ఆ ఆధార్ క్యాంపులు అయిపోయిన తర్వాత రకరకాలుగా మళ్ళీ వేరే చోటుకి వెళ్ళడం, ఏదో ఎమర్జెన్సీ రావడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం పెట్టిన అవకాశాన్ని అందరూ వినియోగించుకోండి.
ఏ రోజు మనకి ఏది అవసరం ఉంటుందో, ఏది ఎమర్జెన్సీ అవుతుందో తెలియదు కాబట్టి మన పేర్లు కానీ లేదా మన డీటెయిల్స్ ఏమైనా తప్పుగా పడినా, అడ్రస్ చేంజింగ్లో ఉన్నా ముందుగానే ఏదైనా అవసరం వచ్చినప్పుడు మనం పరిగెత్తి కన్నా ఆ పని అవ్వదు కాబట్టి ముందుగానే అందరూ కూడా ఈ యొక్క ఆధార్ క్యాంపును ఉపయోగించుకుని మీకు ఏదైనా ఆధార్ కార్డులో తప్పులు ఉంటే సరి చేసుకోవాల్సింది తెలియజేస్తున్నాను. ఇటువంటి మరిన్ని విషయాలు తెలియజేసుకోవడానికి ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇటువంటి విషయాలు మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే షేర్ చేసి మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.